చరిత్ర అంతా కూడా చూస్తున్న వ్యక్తిగా చెప్తున్నా. ఒక ఆ, ఒక మా ఒక మా ఒక మంచి ఆ, అవగాహన కలిగిన వ్యక్తి నాకు నేను చెప్పుకోవడం కాదు కానివ్వండి, హిస్టరీ తెలిసిన వ్యక్తిగా చెప్తున్నా. విలియం క్లింటన్ గారు భారతదేశానికి వచ్చినప్పుడు ఛత్తీసింగ్పురాలో దాదాపు 36 మంది సిక్కుల్ని ఊచకొత కోశారు. ఈ రోజున జేడి వ్యాన్స్ గారు, వారి సతీమణి, మన ఆంధ్ర తెలుగు మహిళ, ఆవిడ విజిట్లో ఉన్నప్పుడు ఇది చేశారు. ఇది యాదృచ్ఛికం కాదు. దీని వెనుక ఉన్నటువంటి కుట్ర ఏమిటంటే, అమెరికాకి భారత్కి మంచి రిలేషన్స్ ఏర్పడి ఇంతకు ముందు ఉన్నటువంటి వ్యవహార సంబంధాలే కాకుండా సైనిక సంబంధాలు కూడా బాగా ఏర్పడితే అమెరికా, భారత్, ఇజ్రాయిల్, ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా ఒక యాక్సెస్గా ఏర్పడితే ఈ ఉగ్రవాదం అనే దాని మీద ముప్పేట దాడి జరగడానికి చాలా మంచి ఇది ఉంటుందని ఇది మేజర్ ఆస్పెక్ట్. అది రెండోది, భారత్కి ఇప్పుడు ట్రంప్ గారు వచ్చిన తర్వాత మన పక్కన ఉన్నటువంటి చైనాతో ఉన్నటువంటి ఆ ప్రాబ్లమ్స్ వల్ల భారత్కి వచ్చే చాలా తీవ్రంగా భారత్ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ జరుగుతున్నది. మీరు 2-3 రోజుల క్రితం కూడా చూశారు, స్టాక్ మార్కెట్లో కూడా ఏ రకంగా పైకి దూసుకుపోతున్నదో. ఎట్లాగైనా సరే భారత్ను డిస్టర్బ్ చేసి మళ్ళీ భారత్ను కూడా రష్యా, యుక్రెయిన్ లాగా భారత్ అండ్ పాకిస్తాన్ మధ్య ఒక చిచ్చు పెట్టాలనేది ఒక డీప్ స్టేట్ యొక్క ఊహాతంత్రం ఉంటుంది. మూడోది, మీరు అన్నారు మునీర్ ఈ మాట అన్నాడుని. మునీర్ లాంటి చవటలు ఒక చవట వచ్చేసి ఒక మాట అన్నంత మాత్రాన భారత సైన్యం ఆ చవట చెప్పిన మాటని సీరియస్గా తీసుకోవాల్సిన విషయమే లేదండి. నేను ఇంతకుముందే ఈ విషయాన్ని చాలాసార్లు మన సంఘ పరివారంలో ఉండే మీటింగ్స్లో, అలాంటి చాలా మీటింగ్స్లో చెప్పాను. ఎవరైనా సరే భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లో దాన్ని పెద్ద ఇష్యూగా తీసుకోవడం, భారత్ని ఆ పాకిస్తాన్తో పోల్చడం చేస్తే వాడంతా దేశద్రోహి ఇంకొకటాడు. పాకిస్తాన్ ఎంత, పాకిస్తాన్ బతుకెంత, అదొక ఫెయిల్డ్ టెర్రరిస్ట్ స్టేట్. ఆ టెర్రరిస్ట్ స్టేట్ తోటి